ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇవాళ మమ్మీని ఇద్దరం కలిసి మాట పెట్టినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెనెటిక్ గర్ల్స్. అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. కొంచెం నా వాయిస్ అయితే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్, నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. నాకు కొంచెం ఫీవర్ వచ్చింది. తాంబలంలో ఫస్ట్ అయితే కుంకుమ పసుపు వేసుకోవాలి, ఎందుకంటే బతుకమ్మ అంటే అమ్మవారే కాబట్టి. తర్వాత మనం కూడా కుంకుమ పెట్టుకొని స్టార్ట్ చేయాలి బతుకమ్మ అయితే పేరవడం. మేమైతే గుమ్మడాకులతో స్టార్ట్ చేస్తున్నాం. గుమ్మడాకులు వేసుకొని ఫస్ట్ మొత్తం తాంబూలం మొత్తం గుమ్మడాకులు వేయాలి. మమ్మీని ఇద్దరం కలిసి అయితే మంచిగా కట్టలు కట్టి పెట్టుకున్నాం. పట్టుకుచ్చి అయితే ఇంకా పచ్చ బంతి పులిపు అయితే ఇంకా ఎర్ర బంతి పులి వీటికి పుల్ల పెట్టి పెట్టుకోవాలి. మా మమ్మీ అయితే ఫస్ట్ తంగేడు పువ్వుతోటే బతుకమ్మ అయితే స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా పెద్ద బతుకమ్మ మమ్మీ వేరుస్తుంటే నేనైతే మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటా. బతుకమ్మ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా? తెలియకపోతే వినండి, తెలిస్తే ఇంకా ఏదైనా స్టోరీ ఉంటే కామెంట్లో చెప్పండి. బతుకమ్మ గురించి మా నాన్నమ్మ చెప్పేది ఎప్పుడు. ప్రపంచం మొత్తం పువ్వులతో పూజలు చేస్తే మన తెలంగాణ వాళ్ళు మాత్రం ఆ పువ్వులకి పూజలు చేస్తారు. అంత గొప్ప సంస్కృతి మన తెలంగాణ వాళ్ళది. బతుకమ్మకైతే ఒక స్టోరీ ఉంది. నాకు తెలిసింది అయితే 7 అన్నదమ్ములకి ఒక చెల్లి ఉంటుంది. ఆ చెల్లెని బాగా ఇష్టంగా గారాబంగా చూసుకుంటారు. అంత ప్రేమగా గారాబంగా చూసుకోవడం వాళ్ళ అన్న వాళ్ళ భార్యలకైతే అస్సలు ఇష్టం ఉండకపోయేదంట. సో అట్లా ఒక రోజు అన్నదమ్ములు వేటకు వెళ్తారు. వెళ్ళి వచ్చేలోపు వాళ్ళ చెల్లెకి విషం పెట్టి చంపుతారు. మా చెల్లేది అని వాళ్ళ అన్నదమ్ములు అడుగుతూ ఉంటారు. నాకు తెలియదు అని చెప్తారు. అన్నదమ్ములు మొత్తం వెతుకుతారు. వాళ్ళ వదినలు చంపిన తర్వాత ఒక దగ్గర పాతి పెడతారు. అట్లా పెట్టిన దగ్గరనే వాళ్ళు మా చెల్లి ఎటు పోయిందో అని ఏడుస్తూ ఉంటారు కూర్చొని. ఫుల్ తంగడి చెట్లు ఉంటాయట అక్కడ. తంగడి చెట్ల నుండి బయటకు వచ్చి నా ఇట్లా జరిగింది అని చెప్పి అన్ని బాధలు చెప్పుకుంటూ ఈ తంగడి చెట్లలోనే చూసుకోండి, ప్రతి ఇయర్ పండగలాగా చేసి బతుకమ్మ ఆడుర్రి అని చెప్తుంది. ఇంకోటి ఏంటి అంటే మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించినప్పుడు ఆ ఆడపడుచులంతా ఆటపాటలతో ఆడి అమ్మవారిని శాంతింపజేశారంట అని కథ. ఇంకో కథ అన్నట్టు. మీకేమైనా ఇంకా బతుకమ్మ గురించి కథలు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసింది ఇట్లా చెప్పిన. అమ్మ వేస్తేనే హెల్ప్ చేస్తా అని చెప్పిన టేక్ పువ్వుకి అయితే మొత్తం కలర్ పెడతా ఉన్నా. అందరి చేతులు మంచిగా మెహందీతోటి మెరిసిపోతూ ఉంటే నా చేతి మాత్రం ఎప్పుడు కలర్ తోటే మెరిసిపోతూ ఉంటుంది. ఇప్పుడైనా బతుకమ్మ 9:30 లోపే స్టార్ట్ చేసే వాళ్ళ మీసాలు అయితే 11:30 అయింది. చాలా లేట్ అయింది. మా ఇంటి దగ్గర అందరు బతుకమ్మలు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనంట, దగ్గరకు వచ్చాయంట. మాది మాత్రం సగంకి వచ్చేసరికి టైం అయితే 1 అట్లా అవుతుంది. తమ్ముడు స్వామిని రమ్మంటే మా తమ్ముడు స్వామి రాలేదు. మా తమ్ముడు స్వామి లేట్ వచ్చి కలర్స్ కోసం ఫుల్ షాపులు తిరిగినా. అక్కడ షాపులో అయితే కలర్స్ కరెక్ట్ లేకపోవడం వల్లనే లేట్ అయింది అసలు మాకు. మా డాడీ ఇంకా బతుకమ్మ ఇంతే అయిందా అని అంటుండు. మంచిగా ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. మమ్మల్ని అయితే ఇట్లా అంటాడు. కొంచెం కూడా హెల్ప్ చేయడు మా డాడీ అయితే. ఏమన్నా అంటే నేనైతే ఎప్పుడు వేరవలేను, నాకు వేరవరాదు, మా అక్కలు ఉన్నప్పుడు మా అక్కలే వేర్చేవాళ్ళు అని అయితే చెప్తాడు. ఇంకేమన్నా అంటే జస్ట్ ఒక పువ్వు కూడా మడత పెట్టియాడు. కొంచెం అన్న గింత అన్న హెల్ప్ చేయడం అంటే ఇంకా సలహాలు ఇస్తుండే అక్కడ కూర్చొని. మా మమ్మీకి ఇట్లా వేరు అట్లా వేరు అని చెప్తాడు. మీ డాడీ వాళ్ళు కూడా ఇట్లానే ఉంటారా చెప్పండి, రాకి కలర్ పెట్టిద్దు అంటే నో నో అంటుండే. ఇంకా మా డాడీ, మా అమ్మ అయితే నవ్వుతుంది, నువ్వే పెట్టిగా అంతే అంటుంది. కడుపు నింపాలి కాబట్టి మొత్తం అంగడే ఉంటుంది, ఆకులన్నీ ఎత్తు. చిన్న అత్తమ్మ మా స్వాతక వీడియో కాల్ చేసి అయితే చూపెట్టమంటుంది మా బతుకమ్మ, చూడండి ఎట్లా చేస్తుర్రు. మా చిన్నత్త అయితే వైజాగ్లో ఉంటుంది, అందుకే ఎప్పుడు వీడియో కాల్ చేస్తే రమ్మంటే ఎప్పుడు రాచక్క దూరం అని. వైజాగ్లో బతుకమ్మ కూడా చాలా మిస్ అవుతుంది ఎప్పుడు. పువ్వులా అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే పట్టుకొచ్చు తీసుకెళ్ళమని కాల్ చేశారంట. మమ్మీ మా డాడీ అయితే వెళ్ళి తీసుకొచ్చారు. పువ్వు అయితే మా ఇంటి ముందు చెట్టుకు అయితే మా వదిన వాళ్ళే ఉంటే మేమైతే ఎప్పుడు చేరి కొంచెం తీసుకుంటాం ఇద్దరం కలిసి. ఊర్లోకి బంతి పూలు గునుగ పువ్వు వస్తే మా డాడీ వెళ్ళి తీసుకొచ్చాడు. గునుగ పువ్వుకి ఎక్కువ రేటు ఉండడం వల్ల ఎట్లు కాకుండా ఒక చుట్టుకైతే వచ్చేటట్టు పెట్టినాం. అసలు గునుగ పువ్వుతోటే బతుకమ్మ ఎదుగుతుందంట. కాకపోతే ఈసారి అయితే మాది పట్టుకుచ్చు పువ్వుతోటే కొంచెం పెద్దగా అయింది. టేక్ చెట్లు మా చేనులోనే ఉన్నాయి కానీ ఎక్కువ తీసుకురాలేమో డాడీ, అది కూడా కొంచెమే వచ్చింది. టేక్ పువ్వు పట్టుకుచ్చు బతుకమ్మ వేరడం మా ఎల్లమ్మ ముందైతే వేరుస్తాం. మళ్ళీ తర్వాత దేవుని రూమ్లోకి వెళ్ళి దేవుని రూమ్లో పెడతాం. బతుకమ్మ ఎలా ఉంది, బాగుందా కామెంట్ చేయండి. మా చెల్లి అయితే చాలా లేట్ వచ్చింది. ఇక వచ్చినాక మా చెల్లెకు కూడా బొట్టు పెట్టి మా చెల్లెవ గౌరమ్మ మీద కుంకుమ పసుపు వేస్తుంది. అప్పుడు 20 సుట్లు అయినాయి బతుకమ్మ వేరవడం అయితే. మా చెల్లె గులాబ్ పూలను తెమ్మన్నాం, గులాబ్ పూలు తీసుకొని వచ్చింది. ఆ గులాబ్ పూలు పెడుతున్నాం. మొత్తం 21 సుట్లు అయింది బతుకమ్మ అయితే. మా చెల్లె చేతి కూడా ఒకటి వేయాలి కాబట్టి అట్లా పెడుతుంది. మొత్తం 5 చేతి పడ్డది మా బతుకమ్మ పైన అయితే. బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ అయితే వేయండి. అంతలో మా అమ్మ అయితే సత్తు పిండి అంతా రెడీ చేసి పెట్టింది. అలానే వేడన్నం కూడా వండింది. పెరుగన్నం పెరుగు వేసి మామిడికాయ చట్నీ అయితే వేసి పెడతాం. మా నాన్నమ్మ ఎప్పుడు అలానే పెట్టారట. మమ్మీ వాళ్ళు కూడా అలానే పెడతారు. నేను ఎలా ఉన్నానో చెప్పండి. మేమైతే ఇప్పుడు దేవుని రూమ్ లో నుంచి పెట్టినాం కదా, అక్కడైతే మొక్కి దేవుని రూమ్ లో నుంచి చిన్నాకిట్లో పెడతాం. చిన్నాకిట్లో కూడా ఒక 5 చుట్లు తిరిగి ఒక పాట పాడి
ఇక మళ్ళీ బతుకమ్మ పెట్టే దగ్గరికి తీసుకెళ్తాం మా గల్లీలో. అక్కడ పెట్టి అందరం అయితే ఆడతాం. ఇప్పుడైతే మా చెల్లి ఒక పాట పాడుతుంది చూడండి. ఒక పాట పాట చూద్దాం ఇంకా మీరు అయినట్టే. పెట్టి అందరూ పెట్టాడా డాడీ మా చెల్లి అయితే మా గల్లీలో ఉన్న బతుకమ్మల దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఈ బతుకమ్మల్ని కూడా ఇక్కడ చాలా బాగా ఆడతారు చూడండి. మొత్తం అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే. లేరేమో అనుకున్నాం, మాయ పోయేసరికి చాలా మంది బతుకమ్మలు అయితే వచ్చినాయి అక్కడికి. స్టే బాక్స్లో ఎందుకని ఒక పాటతో అయితే స్టార్ట్ చేస్తాం మేమైతే. ఎప్పుడైనా ఒక పాట స్టార్ట్ అయిన తర్వాత బాక్స్లు పెట్టుకుంటాం. ఇప్పుడైతే అందరు బతుకమ్మలు తీసుకొని చెరువు దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ కూడా బతుకమ్మలు పెట్టి ఒక 5 చుట్టూ తిరిగి చెర్లు అంపేస్తారు. చెర్లు అంపేసే ముందు అయితే అందరూ క్యాండిల్స్ ముట్టించి అందులో గౌరమ్మని పెడతారు కదా, గౌరమ్మని తీసి అందరూ ఒకరి దగ్గరికి ఇచ్చి అవన్నీ కలుపుకొని లాస్ట్కి అయితే పెట్టుకుంటారు. వాటర్ ఎట్లున్నాయి చూడండి, బతుకమ్మ ఎంత మంచిగా అనిపిస్తుంది. అందరు గౌరమ్మని అయితే అందరూ ఒకరికొకరు పెట్టుకుంటారు. తీసుకొచ్చి అందరు చెప్పలకు పెడతారు. ఇట్లా సత్తుకున్నట్టు అందరికి సిద్ధులలో పెట్టి అటు ఇటు మార్చుకుంటూ ఉంటారు. ఇలా చేస్తారు మా ఊర్లో అయితే. మీ ఊళ్ళో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మనం ఫస్ట్ ఇక్కడ బతుకమ్మ పెట్టి ఆట ఆడతాము గల్లీలో. అక్కడ బతుకమ్మ పెట్టిన దగ్గరికి మన సిబ్బి తమ్మనం పట్టుకొని వచ్చి ఒక పాట పాడి వెళ్ళాలి. గట్టిగా వాడు. నువ్వు వాడిందే నేను వాటి మళ్ళీ గట్ట వాడన వాటి నాకు రాక నేను సపరేట్ కూర్చుంది. దమ్మ నిద్రవో అమ్మ, నిద్రకు నూరేళ్ళు నీకు 1000 ఏళ్ళు.